హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలండి. పండుగంటేనే పిండి వంటలు కదా! పిండి వంటలంటే మురుకులు చేసుకోవాలి కదా మనం. ఈరోజైతే మన వీడియోలో బియ్యం పిండితో కరకరలాడే టేస్టీ మురుకులను చూపించబోతున్నానండి. సంక్రాంతి స్పెషల్‌గా. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కనుక మీరు పాటించినట్లయితే చాలా టేస్టీగా, క్రిస్పీగా మురుకులైతే వస్తాయండి. ఓసారి ఈ ప్రాసెస్‌తో చేసి చూడండి. క్రిస్పీగా రుచిగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా కరకరలాడుతూ ఉండే మురుకులు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి బియ్యం పిండి కావాలండి. ఇక్కడ నేను రేషన్ బియ్యంని గిన్నెకి పట్టించాను, పొడి బియ్యం పిండి. ఇక్కడ కేజీ బియ్యం పిండిలోకి నేను 4 టేబుల్ స్పూన్ వరకు నువ్వులనైతే యాడ్ చేసుకుంటున్నానండి. మురుకులలో నువ్వులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి మురుకులు. తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత అల్లం పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత రుచికి సరిపడంత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా మీ స్పైసీకి ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి మీ రుచికి తగ్గట్టుగా. ఇక్కడ నేను డాల్డాని వేడి చేస్తున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత ఇందులో వంట సోడానైతే యాడ్ చేశాను. ఆయిల్ ఒక దిక్కు సపరేట్గా ఆయిల్ని వేడి చేస్తున్నాను, ఇక్కడ కొద్దిగా డాల్డాని వేడి చేసుకుంటున్నానండి. ఆ లోపు పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి, ఉండలుండలు లేకుండా. సాల్ట్ని కలుపుకోవాలండి, కారం అల్లం కరిగించుకొని పిండికి పట్టేటట్టు కలుపుకున్నానండి. మీరు డైరెక్ట్గా సన్నుపైన వేసుకోవచ్చు. తర్వాత డాల్డాని కొద్దిగా వేడి చేసుకున్నాం కదండి, అది యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ని మనం వేడి చేసుకొని పిండిలో అయితే కలుపుకోవాలండి. ఇలా మొత్తం నేను డాల్డాని, ఆయిల్ని, సాల్ట్ ఇవన్నీ వేసుకొని అయితే ఇలా పొడి పొడిగా లేకుండా ఇట్లా కలుపుకోవాలండి. ఉండలుండలు లేకుండా ఇట్లా వచ్చేటట్టు పిండిని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత వాము ఉంటుంది కదండి, వాము అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇలా పిండిలో కలుపుకోవాలి. మళ్ళీ మొత్తం కలిసే విధంగా పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. పిండి తర్వాత కలిసేటట్టు వేడి నీళ్ళు, గోరువెచ్చని ఇలా పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే పిండిని కలుపుకోవాలి. పిండిని అయితే పిండికి పట్టించేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి, మూత పెట్టేసుకొని. 10 నిమిషాల తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గోరువెచ్చని వాటర్ తోటి చేతికి అద్దుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉంటేనే మనకి మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు మురుకుల పీట తీసేసుకొని మురుకుల పీటలోకి మీడియం సైజు హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టుకొని మురుకులు వేసుకోవాలి. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా పెట్టుకొని డైరెక్ట్గా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ని అయితే తీసుకున్నాను. ఆయిల్ వేడయింది. ఆయిల్ వేడిన తర్వాత నేను డైరెక్ట్గా ఇక కడాయిలోనే మురుకులు అనేది ఒత్తుకుంటున్నానండి. మీకు ఇలా డైరెక్ట్గా స్టవ్ మీదనే కడాయిలో వేయడం రాకపోతే ఒక చిల్లుల గరిటెని తీసుకొని లైట్గా దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన ఒత్తుకొని తర్వాత కడాయిలో వేసేసుకోండి. లేదా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన ఆయిల్ కానీ వాటర్ కానీ ఇట్లా అప్లై చేసి మురుకులను ఒత్తుకోవాలి. తర్వాత మనము కడాయిలోకి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మురుకుల పిండిని ఇలా ఒత్తుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మురుకులు వేయించేటప్పుడు ఒక టిప్ చెప్తాను, చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. మురుకులు బాగా ఎక్కువ ఫ్రై చేయొద్దు, తక్కువ కూడా ఫ్రై చేయొద్దు. అలా అని తక్కువ ఫ్రై చేస్తే లోపల మెత్తగా ఉండిపోతాయండి, ఎక్కువ ఫ్రై చేస్తే గట్టిగా వస్తాయి. అందుకని మనం మీడియంగా గోల్డెన్ కలర్ లాగా చేంజ్ అయ్యాయి తర్వాత మనం పక్కకు తీసేసుకోవాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి. ఈ కలర్ ఉంటే మనకు సరిపోతుంది. మనకి మంచిగా కలర్కి వచ్చాయి కదండి, ఇప్పుడు క్రిస్పీగా ఉంటాయి మురుకులు. మనం మురుకులు వేసుకునేటప్పుడేమో సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేటప్పుడేమో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగే పిండి మొత్తం అయిపోయేంత వరకు ఒత్తుకోవాలండి. కొద్దిగా పిండిని తీసుకుంటూ గోరెచ్చ వాటర్ తోటి పిండిని కలుపుకుంటూ మురుకుల పీటలో పెట్టుకుంటూ ఇలా ఒత్తుకోవాలండి. మురుకుల పీట ఒత్తుకునేటప్పుడు ఇట్లా ఆయిల్లో ఒత్తుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని ఒత్తుకోండి, ఎందుకంటే ఆయిల్ చిరుగుతుంది. మురుకులు ఎంత సింపుల్ హై ఫ్లేమ్లో ఉంటాయి. మురుకులు వేసే వాళ్ళకి చెప్తున్నాను. తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, 15 to 20 డేస్ పాటు ఫ్రెష్గా తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన కొలతలతో అయితే ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. చూడండి, మనకు చూసారు ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయో. చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి, టేస్ట్ కూడా ఉంటాయి. మనకి ఈ కలర్ వస్తే సరిపోతాయండి, చాలా బాగుంటాయి. చూడండి,
మనకు చూడగానే అర్థమైపోతుంది క్రిస్పీగా ఉన్నట్టు. ఈ పండుగకి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.